నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. నాంపల్లిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యాపారి వద్ద నుండి 35,000 లంచం తీసుకుంటున్న ఓ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ సిటీ రేంజ్ 1 డీఎస్పీ కె. శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హ్యాబిట్స్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇందిరా వసంత 2 రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ నోటీసులు జారీ చేసింది. సదరు వ్యాపారి నోటీసులకు వివరణ ఇచ్చేందుకు జీఎస్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని అధికారిని కలిశారు. జీఎస్టీ చెల్లింపులో పాటు భవిష్యత్తులో అతని వ్యాపారానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే రూ50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను అంత ఇచ్చుకోలేనని వ్యాపారి చెప్పడంతో 35,000కు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హ్యాబిట్స్లోని కార్యాలయంలో ఇందిరా వసంత రూ35,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. అధికారిని ఇందిరా వసంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.